కష్టాలు రాని కన్నీళ్ళు రాని ఏమైనా రాని ఎదురేది రాని ఓడిపోవద్దు రాజీ పడొద్దు ఇద్దరే నీకొద్దు నువ్వు కలుపు ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అనుకునేది మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు Mr. Bhattacharya from India. మరో సినిమాలో హీరో బాక్సింగ్ ప్లేయర్ అయినప్పటికీ మంచి గురువు చేతిలో పడే వరకు అతని ప్రతిభ వెలుగు చూడదు. మంచి గురువు శిక్షణలో రాటుతేలిన హీరో అంతర్జాతీయ పోటీలలో సైతం విజయకేతనం ఎగురవేస్తాడు. ఈ రెండు సినిమాల సారాంశము ప్రతిభ ఉన్న మంచి గురువు శిక్షణ ఉంటేనే రాణింపు సాధ్యమవుతుందని. అయితే ఇలాంటి శిక్షణా సౌకర్యం లేక శిక్షణ ఇచ్చేవారు ఉన్న ఆర్థిక సమస్యలతో ఎన్నో మాణిక్యాలు మట్టిలోనే ఉండిపోతున్నాయి. అలాంటి మట్టిలో మాణిక్యమే కరీంనగర్ జిల్లాలో ఉంది. కృషి పట్టుదల ఉంటే చాలు, ఇంకేవి ప్రతిభను అడ్డుకోలేవని నిరూపిస్తున్నాడు ఆ కుర్రాడు కరీంనగర్ జిల్లాకు చెందిన యువకుడు. తనకు ఇష్టమైన క్రీడలో ఎలాంటి శిక్షణ లేకున్నా అద్భుతంగా రాణిస్తున్నాడు ఈ మట్టిలో మాణిక్యం. నీలి కళ్ళల్లో మెరుపు మెరవాలి, ఆరుచి కంట్లో గాలి వితనాలి, గాలి బాణల్లో దుర్మై సాగాలి, తగిలే గాయాల్లో పూరాలి. ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు గెలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు. ఇప్పటి వరకు మీరు చూసిన ఈ కుర్రాడి పేరు సింగిరి రాజేష్. కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి ఇతని స్వగ్రామం. సింగిరి సంపత్, లక్ష్మిలు వీరి తల్లిదండ్రులు. ఒక్కసారి వీరుండే ఇల్లు చూడండి. ఉండేది చిన్న గుడిసె. పాత టార్పాలిన్ పట్టాలు అట్టముక్కలతో కట్టుకున్న ఇల్లు వీళ్లది. తినడానికి పడుకోవడానికి కూడా సరిగ్గా సరిపోదు. కుటుంబంలో ఇద్దరు ఇంట్లో ఉంటే మరో ఇద్దరు బయట ఉండాలి. రోజు కూలికి వెళితే కాని 2 పూట్ల కడుపు నిండని పరిస్థితి ఈ కుటుంబానిది. బుడగ జంగాల సామాజిక వర్గానికి చెందిన వీరు కాయకష్టం చేసుకుని జీవితాన్ని లాక్కొస్తున్నారు. ఈ పేద దంపతులకు 3 కుమారులు 2 కుమార్తెలు. సంతానాన్ని సంపాదించారు కానీ సంపాదన మాత్రం లేదు. ఇంకేముంది, వారికి మొదలయ్యాయి ఎక్కడలేని కష్టాలు. 2 పెద్ద కొడుకులు కూలీ నాలీ చేసుకుంటున్నారు. అప్పో సప్పో చేసి 2 కుమార్తెలకు పెళ్లిళ్లు చేశారు. ఇక చిన్న కొడుకును కూడా కూలి పనికి పంపించేందుకు ఆ తల్లిదండ్రులు సిద్ధపడ్డారు. అయితే అతను మాత్రం కూలికి వెళ్లనని చదువుకుంటానంటూ మొండికేశాడు. సరే, కొడుకు మాట కాదనడం ఎందుకని కష్టమైన అప్పులు చేసి మరీ చిన్న కొడుకును చదివిస్తున్నారు. అయితే
చదువుతో పాటు క్రీడలలోనూ ఈ కుర్రాడు అద్భుత ప్రతిభ కనబరుస్తున్నాడు. చదువుకునే సమయంలో బాక్సింగ్ అంటే ఇష్టం ఏర్పడిన రాజేష్ చిన్నతనం నుంచే బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ పోటీలకు సిద్ధమయ్యాడు. బాక్సింగ్ ఆటలో అంచెలంచెలుగా ఎదిగాడు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్-17 బాక్సింగ్ పోటీలో 9వ తరగతి చదువుతున్న రాజేష్ ఫస్ట్ ర్యాంక్ సాధించి గోల్డ్ మెడల్ సాధించి జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికయ్యాడు. అలాగే హన్మకొండలోని జవహర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయిలో పాల్గొని సిల్వర్ మెడల్ సాధించాడు. అంతేకాదు ఎన్నో చోట్ల జరిగిన బాక్సింగ్ పోటీలలో మొదటి స్థానంలో నిలిచి అనేక బహుమతులను అందుకున్నాడు రాజేష్. ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న రాజేష్ కు కష్టాలు వెన్నాడుతూనే ఉన్నాయి. తల్లిదండ్రులు అచేతన స్థితిలోకి చేరుకోవడంతో వారి బాగోగులను చూసే దిక్కు లేకుండా పోయింది. బాక్సింగ్ ఆటలలో అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని పట్టుదల ఉన్నప్పటికీ అతని ఆర్థిక పరిస్థితులు ఆటంకాలు కలిగిస్తున్నాయి. ఒక పక్క వృద్ధ తల్లిదండ్రులు, మరో పక్క ఆర్థిక పరిస్థితులతో కొట్టుమిట్టాడుతున్నాడు రాజేష్. అయితే తనకు ఇంకా బాగా చదువుకుని గొప్పవాణ్ణి కావాలని ఉందని, తన ఆర్థిక పరిస్థితి బాగాలేనందున చదువు మధ్యలోనే ఆపేసే ప్రమాదం ఉందని రాజేష్ ఆవేదన చెందుతున్నాడు. తన చదువు కోసం ఎవరైనా మనసున్న మహారాజులు ఆర్థికంగా చేయూతనిస్తే తాను చదివి మంచి ఉద్యోగం సంపాదించి తన తల్లిదండ్రులతో పాటు ఈ సమాజానికి కూడా తన వంతు సేవ చేయాలని ఉందని రాజేష్ అంటున్నాడు. రాజేష్, నాన్న సంపత్, అమ్మ లక్ష్మి. కరీంనగర్ జిల్లాలో హుల్కనూర్ అనే గ్రామంలో బుడిగంగల కాలనీ నివసిస్తుంది. మా నాన్న ఇంత పాదం దూరం చేసి మమ్మల్ని పోషిస్తున్నారు. ఎవరికి మా నాన్న ప్రతిరోజు ఎంత సొంతం చేస్తాడు. అమ్మకు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. నాన్న ఇంట్లో నుంచి పని చేసి అమ్మని హాస్పిటల్ చూపించడం కానీ మమ్మల్ని చదివించడం కానీ చేస్తున్నాడు. ఇట్లా చదివించడం కొంచెం కష్టంగా ఉండేది. మమ్మల్ని హాస్టల్లో నుంచి చదివిస్తున్నాడు. ఇట్లా హాస్టల్లో ఉండి కూడా గేమ్స్లో పాల్గొనేటప్పుడు డబ్బులు లేకపోతే మా నాన్న ఎవరు తీసుకొచ్చి మరి నాకు వచ్చి గేమ్స్లో మేము ఎంకరేజ్ చేసేవాడు. కోచ్ సంపాదించాను. తీర్చిదిద్ది నాకు బాక్సింగ్ నేర్పించి గురువులు అందించాడు. ఆ యొక్క ప్రోత్సాహంతో నేను టోర్నమెంట్స్లో పాల్గొనడం జరిగింది. అలా ఫస్ట్ సారి నేను పాల్గొని గోల్డ్ మెడల్ సాధించాను. తర్వాత సిల్వర్ మెడల్స్ 4 సిల్వర్లో సాధించాను. అది పేద పోటీలో అది ఎంతవరకు గుడిసెల్లో నివసిస్తున్నాను. పుట్టి పెరిగిన గవర్నమెంట్ సహాయం చేస్తే నేను పాల్గొన ఆడుతున్న గేమ్స్ ఆడుతా. గవర్నమెంట్ ఒక ప్రోత్సాహం నాకు కావాలని గవర్నమెంట్ కోరుకుంటున్నాను. ఇంత పట్టుదల ఉన్న ఈ నిరుపేద బాక్సింగ్ ఆటగాడికి మనం కూడా ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు మన వంతు సాయం చేద్దాం. తలా ఒక చెయ్యేసి ఓ మంచి క్రీడాకారుణ్ణి దేశానికి అందిద్దాం. ఏ ఆసరా లేకుండానే ఇంతటి ప్రతిభ కనబరుస్తున్న ఈ కుర్రాడి ప్రతిభకు మరింత సానపెడితే దేశం గర్వించదగ్గ క్రీడాకారుడు అవుతాడనడంలో సందేహం లేదు. మంచికి మంచి పంచంటున్నారు హైదరాబాద్ పోలీసులు. నేరాలను అరికట్టడమే కాదు, నేరస్తుల్లో పరివర్తన తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. గతంలో తెలుసో తెలియకో నేరాలు చేసి ఉన్నా పర్వాలేదు, ఇప్పటికైనా మారండని నేరస్తులకు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. నేరాలు చేయకుండా సత్ప్రవర్తనతో ఉంటే రౌడీ షీట్లను ఎత్తివేస్తామంటున్నారు. చెప్పడమే కాదు, గత 2 సంవత్సరాలుగా ఎలాంటి నేరాలు చేయని 97 మంది పాత నేరస్తులపై రౌడీ షీట్లు ఎత్తివేశారు. నేరస్తుల్లో పరివర్తన తీసుకురావడానికి పోలీసులు సామధాన భేద దండోపాయాలు ఉపయోగిస్తుంటారు. మొదటిసారి తప్పు చేస్తే సీరియస్ గా కేసులు నమోదు చేయకుండా నేరం చేయవద్దని చెప్పి చూస్తారు. అయినా అతడు తీరు మార్చుకోకపోతే అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తారు. అప్పటికి మారకుండా మరోసారి నేరం చేస్తే 3rd డిగ్రీ లాంటి ప్రయోగాలు ఉండనే ఉన్నాయి. చిన్న చిన్న నేరాలు చేసే దొంగలు అదే అలవాటుగా మారి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే వారిపై రౌడీ షీట్లు తెరుస్తారు. ఒక్కసారి రౌడీ షీట్ ఓపెన్ అయితే ఇక అతని జీవితం అంతే సంగతులు. కేవలం ఆ రౌడీ షీటరే కాదు, అతని కుటుంబం పరిస్థితి కూడా సమాజంలో